ప్రియ శ్రోతలు, రండి ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానములో ప్రవేశిద్దాం. కృపా కనికరములు గల మా తండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. నీకే మహిమా ప్రభావములు యుగయుగములకు చెల్లునుగాక. మా శ్రోతలను వారి కుటుంబాలను దీవించండి. వారి పిల్లలను ఆయురారోగ్యములతో ఆశీర్వదించండి. రోగులను ముట్టి బాగుచేయండి. నీ వాక్యమే సర్వశరీరమునకు ఆరోగ్యం. అదే మాకు దివ్యౌషధం. సంపూర్ణ నిశ్చయత, యథార్థ హృదయము కలిగి మా శ్రోతలు ఆత్మతో సత్యముతో నిన్నారాధిస్తున్నారు. ఆత్మారాధన, సత్యారాధన ద్వారా నీకు మహిమ. సర్వాంగ హోమము కంటే, బలుల కంటే ప్రేమ అధికమైనది. మా శ్రోతలకు ప్రేమ సంబంధాలలో ఉజ్జీవం కలిగించండి దేవా. మా దేశాన్ని ఆశీర్వదించండి. దేశ పరిపాలకులను, నాయకులను దీవించండి. న్యాయాధిపతులను, న్యాయవాదులను ఆశీర్వదించండి. నేరస్తులకు పశ్చాత్తాపం అనుగ్రహించండి. క్రీస్తునందు మీ బిడ్డలు నూతన సృష్టి. మా శ్రోతల జీవితాలను దినదినము నూతనపరచండి. విద్యార్థులను, ఉపాధ్యాయులను, వైద్యులను ఆశీర్వదించండి. దేశమందు ప్రజలు నైతికంగా, ఆధ్యాత్మికంగా యథార్థత కలిగి ప్రవర్తించున్నట్లు వారిని బలపరచండి. తమ వృత్తి వ్యాపారాలలో నీ బిడ్డలు విశ్వసనీయులై ఉండునట్లు వారిని దీవించండి. క్రైస్తవ సహవాసమందు, సహోదరత్వమందు ఉజ్జీవం కలగాలని ప్రార్థిస్తున్నాము. నేటి వాక్యాశీర్వాదములను మాకందరికీ దయచేయమని, మహిమ పొందుమని యేసుక్రీస్తు వారి శక్తిభరిత నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలు, మన పాఠం దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 1 నుండి 10వ వచనం వరకు. జాగ్రత్తగా వినండి. దానియేలు గొప్ప ప్రవక్త. ఈ గ్రంథంలో 12 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి. ఈ గ్రంథాన్ని 2 భాగాలు చేయవచ్చు. మొదటి 6 అధ్యాయాలు ఒక భాగం, రెండో భాగం మిగతా 6 అధ్యాయాలు. మొదటి భాగంలో దానియేలు వ్యక్తిగతమైన వివరాలున్నాయి. దానియేలు 3 రాజులను చూచాడు: నెబుకద్నెజరు, బెల్షజరు, దర్యావేషు. ఈ దర్యావేషు మాదీయుడు. ఇప్పుడు 7వ అధ్యాయం నుండి దానియేలుకు కలిగిన దర్శనాలు, ప్రవచనాలు. మానవ చరిత్రను గురించిన ప్రవచనాలెన్నో ఉన్నాయి. దానియేలు కాలం మొదలుకొని యేసుక్రీస్తు వచ్చి రాజ్యం స్థాపించే వరకు జరగబోయే సంఘటనల ప్రవచనాలు ఇందులో ఉన్నాయి. 7వ అధ్యాయంలో మొదటి దర్శనం రాయబడి ఉంది. బబులోను రాజైన బెల్షజరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలుకు దర్శనాలు కలిగాయి. అతడు తన పడక మీద పరుండి ఒక కలగని ఆ కల సంగతిని సంక్షేపంగా వివరించి రాశాడు. దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రియందు దర్శనాలు కలిగినప్పుడు నేను తేరి చూస్తూ ఉండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి వీచటం నాకు కనపడింది. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకి ఎక్కాయి. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉన్నాయి. మొదటిది సింహమును పోలినది గాని దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలున్నాయి. నేను చూస్తూ ఉండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుష్యుని వలె అది పాదములు నేలపై మోపి నిలువబడింది. మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇవ్వబడింది. రెండో జంతువు ఎలుగుబంటిని పోలినది. అది ఒక పార్శ్వము మీద పండుకొని దాని నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకున్నది. కొందరు దానితో చెప్పారు, లే, విస్తారముగా మాంసం భక్షించు. అటు పిమ్మట చిరుతపులిని పోలిన మరొక జంతువును చూచాను. దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలున్నాయి. దానికి 4 తలలున్నాయి. దానికి ఆధిపత్యము ఇవ్వబడింది. పిమ్మట రాత్రియందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూస్తూ ఉండగా ఘోరము, భయంకరము అయిన 4వ జంతువు ఒకటి కనపడింది. అది తనకు ముందుగా ఉండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబలమహాత్మ్యములు కలది. దానికి పెద్ద ఇనుప దంతములు, 10 కొమ్ములు ఉన్నాయి. అది సమస్తమును భక్షిస్తూ తుత్తునియలుగా చేస్తూ మిగిలిన దానిని కాళ్ల కింద అణగదొక్కుతున్నది. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచింది. దానికి స్థలమివ్వడానికి
ఆ కొమ్ములలో 3 పెరికివేయబడినవి. ఈ కొమ్ముకు మానవ కన్నుల వంటి కన్నులు, గర్వంగా మాట్లాడే నోరు ఉన్నది. ఇంక సింహాసనాలను వేయడం చూచాను. మహావృద్ధుడొకడు కూర్చున్నాడు. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగా, ఆయన తల వెండ్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగా ఉన్నాయి. ఆయన సింహాసనము అగ్నిజ్వాలల వలె మండుతున్నది. దాని చక్రాలు అగ్ని వలె ఉన్నాయి. అగ్ని వంటి ప్రవాహము ఆయన వద్ద నుండి ప్రవహిస్తున్నది. వేవేల కొలది ఆయనకు పరిచారకులున్నారు. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచారు. తీర్పు తీర్చడానికి గ్రంథాలు తెరువబడ్డాయి. శ్రోతలు వింటున్నారా? 4 జంతువుల దర్శనం దానియేలు చూచాడు. మనుష్య కుమారుడు మేఘారూఢుడై రావటం కనిపించింది. ఈ 4 మృగాలు ఏవి? 4వ మృగం వివరణ ఈ అధ్యాయంలో ఇవ్వబడింది. ఈ గ్రంథములోని మొదటి 6 అధ్యాయాలలో చరిత్రలోని రాత్రి, ప్రవచనపు వెలుగు. చివరి 6 అధ్యాయాలలో ప్రవచనపు వెలుగులో చరిత్ర రాత్రి. ఈ రెండిటి తేడా గమనించండి. మొదటి భాగం చరిత్ర అయితే రెండో భాగం ప్రవచనం. ప్రవచనమే అయినా చరిత్ర నేపథ్యంలోనే ప్రవచన కాంతి ప్రసరిస్తోంది. 4 జంతువుల దర్శనాలు ఎంతో ముఖ్యమైనవి. ఈ దర్శనాలన్నీ ఆయా సమయాలలో కలిగినవి. 7వ అధ్యాయంలోని దర్శనం బెల్షస్సరు కాలం నాటిది. 8వ అధ్యాయంలోని దర్శనం బెల్షస్సరు హయాములోనే 3వ సంవత్సరంలో కలిగింది. 9వ అధ్యాయంలోని దర్శనం దర్యావేషు కాలంలో 1వ సంవత్సరంలో కలిగింది. 10వ అధ్యాయంలోని దర్శనం కోరెషు కాలంలో 3వ సంవత్సరం. 11, 12 అధ్యాయాలలోని దర్శనాలు దర్యావేషు కాలంలో 1వ సంవత్సరంలో కలిగినవి. ఇవన్నీ వరుసలో లేవు. అప్పుడప్పుడు కలిగిన దర్శనాలను వరుస క్రమంలో రాయలేదు. ఇప్పుడు 4 జంతువుల దర్శనాలను గురించి నెబుకద్నెజరు మొదటి ప్రపంచ విజేత. అతని సామ్రాజ్యం విశాలమైంది. అయితే అతడు భవిష్యత్తును గురించి ఆందోళన చెందాడు. అతడు కలగన్నాడు. దానియేలు నెబుకద్నెజరు చూచిన స్వాప్నిక ప్రతిమకు అర్థం చెప్పాడు. ఇదంతా 2వ అధ్యాయంలో ఉంది. నెబుకద్నెజరు చూచిన ప్రతిమకు 4 లోహపు అవయవాలున్నాయి. ఇక్కడ దానియేలు దర్శనంలో 4 జంతువులు: సింహం, ఎలుగుబంటు, చిరుతపులి. 4వ జంతువు అదొక సంకీర్ణ మృగం. అలాంటి ప్రాణి ఎక్కడా ఎవరూ చూచి ఉండరు. ఈ దర్శనాలలో దానియేలుకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. సింహాల గుహే నయం, అందులో హాయిగా నిద్రపోయాడు. దానియేలుకు లేఖనాలు బాగా తెలుసు. దావీదీయ నిబంధనను ఎరిగినవాడు. దావీదు వంశమందు అవతరించేవాడు ప్రపంచ సామ్రాట్టు, రాబోయే మహాప్రభువు. ఆయన స్థాపించబోయే రాజ్యం దానియేలు దార్శనిక ప్రవచనాలలోని ముఖ్యాంశం. దానియేలు దర్శనంలోని 4 జంతువులు. దేవుడు దానియేలుకు దేవుని రాజ్య దర్శనాలు, జరగబోయే సంఘటనలు చూపుతున్నాడు. నెబుకద్నెజరు కల వేరు, అది నెబుకద్నెజరుకు వివరించబడింది. ఇప్పుడు దానియేలులో ఉన్న ప్రశ్నలకు దేవుడు చెప్తున్న జవాబు. ఈ అన్యుల రాజ్యాల భావమేమిటి? వాటి పర్యవసానమేమిటి? దేవుడు దానియేలుకు చూపాడు. ఇవన్నీ జంతువులు కాదు, వన్యమృగాలు, క్రూర మృగాలు. దానియేలు చూచిన 4 జంతువులు నెబుకద్నెజరు కలలో చూచిన ప్రతిమ యొక్క 4 లోహ భాగాలకు సరిపోలుతాయి. ఇప్పుడు దానియేలు 2వ అధ్యాయాన్ని 7వ అధ్యాయాన్ని పోల్చండి. బంగారు తల సింహం బబులోను, వెండి చేతులు ఎలుగుబంటు, మాదీయ పారసీకం, ఇత్తడి ప్రక్కలు చిరతపులి, గ్రీసు మాసిదోనియా రాజ్యం, కాళ్లు ఇనుము సంకీర్ణ మృగం రోమా రాజ్యం, పాదాలు ఇనుము మట్టి మిశ్రమం. గమనించండి, బెల్షస్సరు రాజ్యకాలంలో 1వ సంవత్సరం. అంతటితో బెల్షస్సరు రాజ్యకాలం సమాప్తి. దానియేలు దర్శనాల్లో 3 జంతువులు. మొదటి దర్శనం, 2వ దర్శనం, 4వ దర్శనం, 3వ దర్శనం పరలోకమే. మొత్తం 3 దర్శనాలు గ్రంథస్థం చేయబడ్డాయి. దానియేలు తన దర్శనాలను రాశాడు. దానియేలుకు దేవుని వాక్యం చదవటం, రాయటం అప్పటికి అతనికి ఇంకా అంత పేరు ప్రఖ్యాతులు రాలేదు కదా.
రాత పని ఎక్కువగా చేశాడు. మహాసముద్రం కదిలింది. 4 గాలులు వీస్తున్నాయి. అది మధ్యధరా సముద్రం. గాలి ఆందోళనకు, ప్రచారానికి, ప్రజాభిప్రాయానికి, అలజడికి సూచన. 4 గాలులు మధ్యధరా సముద్రాన్ని కదిలించి వేశాయి. సముద్రం అంటే లోకం, అన్యజనులు. యెషయా 57 అధ్యాయం 20వ వచనం, భక్తిహీనులు కదులుతున్న సముద్రము వంటివారు. అది నిమ్మళింపనేరదు, దుష్టులకు నెమ్మది ఉండదు. లోకంలోని అన్యజనులందరినీ దేవుడు సముద్రం అంటున్నాడు. గాలి నలుదిక్కుల నుండి వచ్చి సముద్రాన్ని అల్లకల్లోలం చేస్తోంది. 4 రాజ్యాలు, నలుదిక్కుల నుండి గాలి, ప్రభంజనం. మనం ఈ రోజుల్లో 4వ రాజ్యకాలంలో ఉన్నాము. రోమా పునరుద్ధరణ కాలమిది. రోమా ప్రభుత్వ తత్వం అంతటా ప్రసరిస్తుంది. రోమా సామ్రాజ్యం అంతటా పర్యాప్తమై ఉంది. ఈ 4 రాజ్యాల పరిపాలనా విధానాలు, మత విషయిక కార్యకలాపాలన్నిటినీ గమనించండి. లోకంలో సాంకేతిక విజ్ఞానం ఎంతో ఎక్కువైపోతోంది. చిన్న కొమ్ము లేచింది. ఇది ప్రజలందరి మనస్సులను ఆకట్టుకుంటుంది. దీని నోరు గర్వంగా మాట్లాడుతుంది. వీడు సైతాను మనిషి. యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనంలో ప్రభు అన్నాడు, నేను నా తండ్రి నామమున వచ్చాను, మీరు నన్ను అంగీకరించరు. మరి ఒకడు తన నామమున వస్తే వానిని అంగీకరిస్తారు. గమనించండి, ఈ రోజున మానవతావాదులు మానవుణ్ణి ఎంతో ఘనపరుస్తున్నారు. మానవుని శక్తి సామర్థ్యాలను, కళా నైపుణ్యాన్ని తెగ పొగిడేస్తున్నారు. సైతాను నేటి తరం మనుషులకు మేధోక్షాళన చేస్తున్నాడు. దేవుని వాక్యం మనల్ని మేధోక్షాళన చేస్తే ఎంత బావుండు. దానియేలు దర్శనంలో చూచిన చిన్న కొమ్ము ఎంత ప్రమాదకరమైందో చూచారా? ఈ రోజున బలమైన గాలులు వీస్తున్నాయి. సముద్రం మీద తుఫాను చెలరేగింది. సముద్రములో నుండి 4 జంతువులు వచ్చాయి. సింహము, ఎలుగుబంటు, చిరతపులి, 10 కొమ్ములు గల జంతువు. లోకమంతటా చెదరి ఉన్న రాజ్యాలకు ఇవన్నీ సూచన. సింహానికి పక్షిరాజు రెక్కలున్నాయి. ఈ పక్షిరాజు బబులోను రాజ్యమే. 4 జంతువులు 4 అన్యరాజ్యాలకు సంకేతాలు. సింహం రెక్కలు గలిగిన జంతువు. అదొక విచిత్రమైన సింహం. పక్షిరాజు రెక్కలు. నెబుకద్నెజరు చాలా వేగంగా ఎగిరిపోయి ముందుకు దూసుకుపోగలడు. అలెగ్జాండరు, నెపోలియన్ అనే విజేతలు చాలా త్వరితంగా కదిలారు. ముందుకు పరిగెత్తుకుపోయారు. రోమక చక్రవర్తులు అంతే. విమానాలు వేగంగా పోతాయి. అలాగే నెబుకద్నెజరు పక్షిరాజు రెక్కలు గల సింహం, మృగరాజు. ఈ రెక్కలు తీసివేయబడినాయి. అనగా నెబుకద్నెజరు పశుప్రాయుడై అడవిలో మృగాల మధ్య తిరిగాడు. రెక్కలు విరిగిపోయాయి. మనుష్యుని వలె పాదాలు నేలమీద మోపి నడిచాడు. నెబుకద్నెజరు తిరిగి మామూలు మనిషి అయ్యాడు. మానవ మనస్సు దానికి వచ్చింది. నెబుకద్నెజరు నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు అతనికి మంచి మనస్సు వచ్చింది. సింహం అంటే బంగారు తల. చివరికి నెబుకద్నెజరు వైభవమంతా మట్టిలో కలిసిపోయింది. బబులోను శిథిలావశేషాలు ఇప్పటికీ సాక్ష్యమిస్తున్నాయి. నెబుకద్నెజరు శిల్పం, చాతుర్యం, ఘనత, వైభవం అన్నీ గతించాయి. ఒకప్పుడు ఎంతో అందంగా ఉండి అందరినీ ఆకర్షించిన పట్టణం పూర్తిగా నాశనమైపోయింది. నెబుకద్నెజరు ఒక ఆటవిక స్త్రీని పెళ్లాడాడు. ఆమెను సంతోషపెట్టడానికి గాలిలో తేలిపోయే సుందర ఉద్యానవనాలు నిర్మించాడు. కాని అదంతా ఏమైపోయింది? బంగారు శిరస్సు తొలగించబడింది. బాబెలు గోపురం లాంటిది కూడా నెబుకద్నెజరు నిర్మించాలని చూచాడు. దానికి సమర్థుడు కూడా. తపాలా విధానాన్ని కనిపెట్టినవాడు నెబుకద్నెజరు. బబులోనులో బ్రహ్మాండమైన గ్రంథాలయం ఉండేది. పట్టణం చుట్టూ 300 అడుగుల ఎత్తు ప్రాకారపు గోడ. గోడపైన 4 రథాలు పరిగెత్తగలవు. బబులోను నగరం మంచి కట్టుదిట్టంగా శత్రు దుర్భేద్యమై ప్రకాశించింది. బయటికి చూడ్డానికి బంగారు తల బాగానే ఉంది కాని అది క్రూరమైన సింహం. 2-3 అధ్యాయాలలో ఈ బబులోను రాజుల నియంతృత్వం ఎంత కర్కశమో తేటగా చూపబడింది. ఆ తరువాత ఎలుగుబంటు.
ఇది మాదీయ పారసీక రాజ్య సంకేతం. నెబుకద్నెజరు కలగన్న ప్రతిమ చేతులు వెండివి. ఎడమ చెయ్యి మాదీయ రాజ్యం, కుడి చెయ్యి పారసీక రాజ్యం. ఈ విధంగా బబులోను, ఈజిప్టు దేశాలను కూడా మాదీయ పారసీక రాజ్యం ఆక్రమించుకుంది. దాని నోట 3 ప్రక్కటెముకలున్నాయి. బబులోను, లిడియా, ఈజిప్ట్ అనే 3 రాజ్యాలను ఆక్రమించుకున్నారు. ఈ ఎలుగుబంటికి రెక్కల్లేవు, కాని అది లేచి విస్తారముగా మాంసం భక్షించింది. వారి వైఖరి, వారి ముట్టడి విధానం అంతా ఎలుగుబంటే. మాదీయులు ఏదైనా దేశాన్ని ముట్టడించాలంటే తమ కుటుంబాలతో వచ్చి దండయాత్ర కొనసాగిస్తారు. ఆ తరువాత చిరుతపులి. ఇది గ్రీసు, మాసిదోనియా రాజ్యం. మహా అలెగ్జాండరు విజేత. దీని వీపున 4 రెక్కలున్నాయి. అలెగ్జాండరు అతి వేగంగా సైన్యాలను ముందుకు పరిగెత్తించిన సేనానాయకుడు. అందుకే ఈ చిరుతపులికి 4 రెక్కలు. ఈ రెక్కలను ఆధునిక విమానాల వేగానికి పోల్చవచ్చు. దానికి 4 తలలున్నాయి. అలెగ్జాండరు తన 30వ ఏట చనిపోయాడు. అప్పుడతని రాజ్యం 4 భాగాలైంది. బబులోను రాజుల్లాగే అలెగ్జాండరు తాగుడు దుర్వ్యసనానికి బానిస. మాసిదోనియకు కశాండర్ రాజయ్యాడు. చిన్నాసియాకు లుసిమెకస్, సిరియాకు సెల్యూకస్. దానియేలు 8వ అధ్యాయంలోని చిన్న కొమ్ము ఇదే. అంతియోకస్ ఎపిఫనస్ వచ్చి యెరూషలేము ఆలయంలో అలజడి సృష్టించాడు. ఆ తరువాత టోలెమి వచ్చి ఈజిప్టును ఏలాడు. క్లియోపాత్ర ఆ కాలం నాటి మనిషే. అప్పుడు ఆమెకు 18 సంవత్సరాల వయస్సు. గ్రీసు, మాసిదోనియా రాజ్యం వివరాలు మనకంతగా చెప్పబడలేదు. పాత కొత్త నిబంధనల మధ్యకాలంలో గ్రీకు, మాసిదోనియా రాజ్యం ఉంది. ఆ సమయంలో పాలస్తీనా దేశం ఈజిప్టు సిరియనుల వల్ల ఎంతో హింసలకు గురి అయింది. ఇక 4వ జంతువు, దీని వర్ణన అతి విచిత్రంగా ఉంది. దీనికి 7 కొమ్ములు. ఈ జంతువు నెబుకద్నెజరు కలగన్న ప్రతిమ యొక్క కాళ్లు. ఇదే రోమా సామ్రాజ్యం. ఈ 4వ జంతువు వర్ణన కొంచెం ఎక్కువగానే ఉంది. 4వ జంతువు కాలంలోనే మనమున్నాము. 10 వేళ్లు, 10 కొమ్ములు. వీటి ప్రభావం ప్రస్తుతం అమలులో ఉంది. మిగతా 3 జంతువులకు పేర్లున్నాయి, కాని ఈ జంతువు ఎక్కడా లేనిది, ఎక్కడా కనపడినిది. అది మిగతా వాటన్నిటికంటే భిన్నమైనది. సింహం, ఎలుగుబంటు, చిరతపులి అంటే మనం గ్రహించగలం. గాని ఈ 4వ జంతువు అన్నిటికంటే భిన్నమైనది. భూమి మీద గాని సముద్రములో కాని ఇలాంటి జంతువు ఎక్కడా మనకు కనిపించదు. ఈ జంతువు ఘోరమైనది, భయంకరమైనది, మహాబల మహాత్మ్యములు గలది. రోమక సామ్రాజ్యం ఎంతో బలిష్టమైనది. ఇది విలక్షణమైనది. ఆకారంలో, స్వభావంలో మిగతా జంతువుల కంటే పూర్తిగా భిన్నమైనది. దానికి పెద్ద ఇనుప దంతములున్నాయి. దానియేలు కలగన్న ప్రతిమ యొక్క కాళ్లివి. 10 దశాబ్దాలు రోమక రాజ్యం ఇనుప పాదాల కింద ఎందరో నలిగిపోయారు. చరిత్రకారులు కూడా రోమక సామ్రాజ్యాన్ని గురించి ఎంతో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. రోమక నాగరికత, భాషా సంస్కృతి, న్యాయశాస్త్రం లోకవ్యాప్తంగా ప్రభావం చూపెట్టాయి. మత విషయికంగా ఎంతో బలవత్తరమైన శక్తిగా రూపొందింది రోము. అయితే రోమక సామ్రాజ్యం కూడా పతనం కాక తప్పలేదు. మధ్యధరా సముద్రం, ఉత్తరాఫ్రికా మధ్యన రోమక విధానాలు అక్కడి ప్రజలపై చిరిగిపోని ముద్ర వేశాయి. ఈ విచిత్ర జంతువుకు 10 కొమ్ములు. నెబుకద్నెజరు కలగన్న ప్రతిమ కాళ్లకు ఉన్న 10 వ్రేళ్లకు సరిపోతాయి. 10 కొమ్ముల కాలం ముగింపును సూచిస్తుంది. ఈ 4వ జంతు దర్శనం ఇంకా నెరవేరలేదు. మొదటి 3 జంతు దర్శన భావాలు నెరవేరాయి. ప్రవచనం 3 వంతులు నెరవేరిందని మనము గ్రహించాలి. ఈ 10 కొమ్ముల ప్రవచనం నెరవేరవలసి ఉంది. రోమక రాజ్యం పతనమైనా అది తిరిగి 10 రాజ్యాలుగా రాబోతోంది. ఈ 10 రాజ్యాలను కలిపే దుష్ట నియంతనే దేవుని వాక్యం అంత్యక్రీస్తు అంటుంది. గమనించాలి, 10 కొమ్ములు అదొక 5వ రాజ్యం కాదు. 4వ జంతువు తలలో నుండి పుట్టకొచ్చిన కొమ్ములు. 4వ మృగంలోంచి వచ్చినవే ఈ 10 కొమ్ములు. నెబుకద్నెజరు కలగన్న ప్రతిమ పాదాల వేళ్లు ఇనుము, మట్టి. ఇనుము అనగా రోము,
గాని మట్టి అనగా బలహీనత దానికి చేరింది. ఇనుము ఒక్క నియంతను చూపితే మట్టి ప్రజాబాహుళ్యాన్ని చూపుతుంది. ప్రజాప్రభుత్వానికి మట్టి సంకేతం. దీని బలహీనతలు దీనికున్నాయి. ఏ ప్రభుత్వాలు ఎలాంటివైనా యేసుక్రీస్తు స్థాపించబోయే రాజ్యానికి సాటి కావు. చిన్న కొమ్ము లేచింది. ఇది గర్వంగా మాట్లాడుతోంది. ఈ చిన్న కొమ్ముకు కండ్లున్నాయి. అది తెలివైనది. ఇది దైవదూషణ చేసే కొమ్ము. ఇప్పుడు ఇక్కడి దృశ్యం పరలోకానికి మారింది. ప్రకటన 4-5 అధ్యాయాలలోని దృశ్యమే ఇది. మహాశ్రమల కాలంలో తీర్పు, క్రీస్తు రెండో రాకడ సంఘటన. మహావృద్ధుడు, నిత్యుడైన దేవుడు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. తెల్లని వస్త్రములు ధరించినవాడు, పవిత్రుడు, నీతిమంతుడు. తలవెండ్రుకలు శుద్ధమై తెల్లగా ఉన్న గొర్రె ఉన్నిలాగా ఉన్నాయి. అనగా ఆయన మహాజ్ఞాని. సింహాసనము అగ్నిజ్వాల, అది తీర్పును సూచిస్తుంది. చక్రాలు అగ్ని, చలనము కలిగిన శక్తి. తీర్పు తీర్చబడుతోంది. ఏమి తీర్పు? మహాశ్రమల కాలపు తీర్పు. యేసుక్రీస్తు వచ్చి రాజ్యం స్థాపిస్తాడు. శ్రోతలు, ఇది ధవళ సింహాసనపు తీర్పు కాదు. మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వచ్చే పాఠంలో తప్పక వినండి. దైవాశీస్సులు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.